హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంటే ఎస్కే యూనివర్సిటీలో 88 అకాడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్కేయు లో అకాడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలు. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో 28 విభాగాలలో 88 అకాడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఆగస్టు 29, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని సూచించారు. వివరాలకు www.skuniversity.ac.in అనే వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు. కాబట్టి 88 అకాడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎవరైతే అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి మనం ఎస్కే యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ యొక్క అడ్రస్ skuniversity.ac.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు నోటిఫికేషన్ సెంటర్ అంటూ మనకి ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ అనేవి స్క్రోల్ అవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ నోటిఫికేషన్స్ ఏవైతే స్క్రోల్ అవుతూ ఉన్నాయో వాటిలో మొదటి నోటిఫికేషన్ ఆగస్టు 25వ తేదీన విడుదలైంది. వాకిన్ ఇంటర్వ్యూస్ పొజిషన్ ఆఫ్ అకాడమిక్ కన్సల్టెంట్ ఎస్కేయు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ ప్లేస్మెంట్ సెల్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ లింక్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం మరి వాకిన్ ఇంటర్వ్యూస్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. ప్లేస్మెంట్ సెల్ అనే అటాచ్మెంట్స్ అంటూ ఒక లింక్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం అటాచ్మెంట్స్ అనే లింక్ ని క్లిక్ చేయగానే అగైన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు డౌన్లోడ్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో. దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో టోటల్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఒకసారి ఆ సమాచారాన్ని గమనిద్దాం. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫర్ అకాడమిక్ కన్సల్టెంట్స్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి పోస్టు బయోకెమిస్ట్రీ 3 ఉన్నాయి. తర్వాత మరి ఎవరికి ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. ఆగస్టు 29వ తేదీన ఇంటర్వ్యూ అనేది మరి ఈ పోస్టులకు ఉంటుంది. బయోకెమిస్ట్రీ 3 పోస్టులు ఉన్నాయి ఉదయం 10 గంటలకు. బయోటెక్నాలజీ 2 పోస్టులు ఉన్నాయి 10:45కు. బాటనీ 2 పోస్టులు ఉన్నాయి 11:15కు. జాగ్రఫీ 3 ఉన్నాయి 11:45కు. జువాలజీ 3 ఉన్నాయి 12:30 వరకు. మైక్రోబయాలజీ 4 ఉన్నాయి 2 గంటలకు. ఇక సెరికల్చర్ 2 ఉన్నాయి 3 గంటలకు. కెమిస్ట్రీ 6 ఉన్నాయి 3:30కు. ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 ఉన్నాయి 4:30కు. మ్యాథమెటిక్స్ 3 ఉన్నాయి 5 గంటలకు. స్టాటిస్టిక్స్ 4 ఉన్నాయి 5:45 వరకు. 5:45 గంటలకు. 29 ఆగస్టు 2026వ తేదీన వీరందరికీ అంటే ఇప్పుడు పేర్కొన్నటువంటి సబ్జెక్టుల వారందరికీ కూడా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఆగస్టు 31వ తేదీ చూస్తే లా 10 గంటలకు 8 పోస్టులు ఉన్నాయి. కామర్స్ 2 పోస్టులు ఉన్నాయి 11:30 గంటలకు ఇంటర్వ్యూ. మేనేజ్మెంట్ కు 5 పోస్టులు ఉన్నాయి 12:30కు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఆగస్టు 31వ తేదీ షెడ్యూల్. ఇక సెప్టెంబర్ 1వ తేదీ గమనిస్తే ఇన్స్ట్రుమెంటేషన్ 4 పోస్టులు ఉన్నాయి ఉదయం 10 గంటలకు. ఫిజిక్స్ 3 పోస్టులు ఉన్నాయి ఉదయం 11 గంటలకు. ఎలక్ట్రానిక్స్ 3 పోస్టులు ఉన్నాయి ఉదయం 11:30 గంటలకు. నెక్స్ట్ పాలిమర్ సైన్స్ 3 పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం 12 గంటలకు. రూరల్ డెవలప్మెంట్ 3 పోస్టులు ఉన్నాయి 12:30 గంటలకు. సోషల్ వర్క్ 2 పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం 2 గంటలకు. హిస్టరీ 2 పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం 2:30 గంటలకు. అడల్ట్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం 3 గంటలకు. ఇది సెప్టెంబర్ 1వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహించబోయే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ 2వ తేదీ మనం చూసినట్టయితే ఎకనామిక్స్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్ 3 పోస్టులు ఉన్నాయి ఉదయం 10 గంటలకు. పొలిటికల్ సైన్స్ అండ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ 4 పోస్టులు ఉన్నాయి ఉదయం 10:45 గంటలకు. ఇక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 1 పోస్ట్ ఉంది 11:45కు. ఇంగ్లీష్ 2 పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం 12 గంటలకు. హిందీ 4 పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం 12:30 గంటలకు. తెలుగు 2 పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం 2 గంటలకు. సెప్టెంబర్ 2వ తేదీన ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఏవైతే షెడ్యూల్ పేర్కొన్నారో ఈ షెడ్యూల్ ప్రకారం అర్హత ఉండి
మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆసక్తి ఉన్నట్టయితే అకాడమిక్ కన్సల్టెంట్ పోస్టులకు ఇక ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మనం ప్రెస్ నోట్ కూడా చూస్తూ ఉన్నాం. ఏవైతే ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ఖాళీలు ఉన్నాయో అవే ఖాళీలు పేర్కొంటూ మనకు ఒక ప్రెస్ నోట్ కూడా ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ వారు విడుదల చేశారు. దాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. ప్రెస్ నోట్, SKU College of Arts and Science, SK University, Anantapuram is going to conduct walk-in interview for the position of academic consultants, purely temporary and hourly based, for the following departments on the following dates. This selection will be for the academic year 2026-2027 only. Interested candidates may attend the interview with original certificates, 2 sets of Xerox copies, and report to the concerned department's head on the day of interviews mentioned below. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఏవైతే అకాడమిక్ కన్సల్టెంట్స్ ను ప్రభుత్వం ఎస్కే యూనివర్సిటీ ద్వారా తీసుకుంటుందో వారు ప్యూర్లీ టెంపరరీగా తీసుకుంటారు. మరి వారికి వేతనం కూడా ఎలా ఉంటుంది అంటే హవర్లీ బేసిస్ గానే వేతనం అనేది ఉంటుంది. అది కూడా 2026-27 అకాడమిక్ ఇయర్ మాత్రమే వీరిని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వీటన్నిటికీ మీకు ఇష్టం ఉండి మీకు అర్హత ఆసక్తి ఉంటే మరి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను తీసుకొని దాంతో పాటు ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ యొక్క 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ ని తీసుకొని ఏవైతే మీకు పోస్టులు చెప్పారో ఆ పోస్టుకు సంబంధించిన HOD అంటే డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ను కలవాల్సి ఉంటుంది. వారు ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఏదైతే మనం ఇంతకు ముందు తేదీలు చెప్పామో ఆ తేదీలు మరియు సమయం ఏదైతే టైం చెప్పామో ఆ టైం కు మీరు అక్కడికి వెళ్లి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనం చెప్పాం ఈ పోస్టులకు. ఆ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మనం ఏదైతే టైం చెప్పామో ఆ టైంకి హెచ్ఓడిని మీరు కలిసినట్టయితే మిమ్ము ఇంటర్వ్యూ అనేది నిర్వహించి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ పోస్ట్ అన్ని కూడా టెంపరీ బేసిస్ గానే అది ఉంటాయి. మరి హానోరియం అంటే శాలరీ అనేది హవర్లీ బేసిస్ గా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ వెన్యూ కూడా ఇచ్చాడు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎస్కే యూనివర్సిటీ. మరి ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఎక్కడ నిర్వహిస్తారు అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎస్కే యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ఇంకా దీనికి సంబంధించి ఏవైనా మీకు సందేహాలు ఉన్నా ఇంకా ఏవైనా వివరాలు కావాలనుకున్నా మీరు skuniversity.ac.in అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వెబ్సైటే ఈ వెబ్సైట్ ని మీరు రెఫర్ చేస్తే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఈ యూనివర్సిటీ వెబ్సైట్ లో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఎస్కే యూనివర్సిటీ వెబ్సైట్ ను ఫాలో అయినట్టయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఇది ఎస్కే యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్సేరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కు ఒకవేళ ఉపయోగపడుతుంది అంటే వారితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.